నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల జరిగిన ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధులు, సున్నిత ప్రాంతాలలో సుమారు 6 కిలోమీటర్ల మేర కవాతు చేపట్టి ప్రజల్లో నమ్మకం కల్పించారు. ఫ్లాగ్ మార్చ్లో సాయుధ పోలీసులు, ర్యాపిడ్ బలగాలు, ప్రత్యేక దళాలు పాల్గొని శాంతి భద్రతలపై పోలీసులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి కీలక ప్రాంతంలో పికెటింగ్ ఏర్పాటు చేసి నిరంతరం గస్తీ పెంచినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితము మన బాన్సువాడ టౌన్ లిమిట్స్లో క్లాష్ జరిగింది. రిలయన్స్ మార్ట్లో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ అది కమ్యూనల్గా టర్న్ అయ్యి రెండు వర్గాల మధ్యలో గొడవలాగా చేరి ఒక పెద్ద ఘటన జరగడం జరిగింది. దాంట్లో స్టోన్ పెయింటింగ్, లాఠీ చార్జ్ జరిగింది. అందరూ డిస్పర్స్ చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే అదనపు బలగాలు టీజీఎస్పీ నుంచి, హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా అదనపు బలగాలు వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ని కూడా వితిన్ 3 అవర్స్లో కూడా మొత్తం సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం జరిగింది. కంట్రోల్ చేసిన తర్వాత ఇమీడియట్గా డ్యామేజ్ కంట్రోల్ ఏవైతే ఉందో అవన్నీ చేసుకుంటూ ఏదైతే మా కానిస్టేబుల్ ఇంజూరీ అయినారో అతనికి కూడా ట్రీట్మెంట్ పంపించడం జరిగింది. దాని తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా కొంతమంది జనరల్ పబ్లిక్ తీసిన వీడియోస్ ఆధారంగా మేము సుమారు 42 మంది ఎవరైతే ఈ వైలెన్స్కి రిసార్ట్ అయినారో ఆ రోజు జరిగిన స్టోన్ పెయింటింగ్కి కానీ, ఆ రోజు పబ్లిక్కి జరిగిన ఇన్కన్వీనియన్స్కి కానీ, ఆ రోజు జరిగిన గొడవకు కారణం కానీ అయిన 42 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందులో 19 మందిని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. మిగతా వారి కోసం కూడా కంటిన్యూస్గా మేము వేటాడుతూనే ఉంటాం. ఎవరైతే ఇక్కడ నుంచి పారిపోయి ఇక్కడ దాచుకున్నా సరే వాళ్ళని అక్కడ నుంచి పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా పట్టుకొచ్చి వాళ్ళందరికీ కూడా లా పరంగా ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పడం జరుగుతుంది. ఈ ఎంటైర్ ఘటనలో ఎవరైతే వైలెన్స్కి రిసార్ట్ అయినారో వారి వల్ల ఎంటైర్ భువనగిరి, ఎంటైర్ బాన్సువాడ ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది. చాలామంది ఆ మరుసటి రోజు బంద్ ప్రకటించడం, చాలామంది రోజువారీ కూలీలు, డైలీ బ్రెడ్ విన్నర్స్ ఉంటారు, వారందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగింది. చాలామంది మాకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఎవరైతే షాప్స్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేసినారో వాళ్ళ మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ జరుగుతున్నంత కాలం కూడా కొంతమంది సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో కూడా చాలా అనుచితమైన వాక్యాలు ఒకరి మీద ఒకరు వేసుకోవడము, చాలా డిరోగేటరీ రిమార్క్స్ చేయడము, కమ్యూనల్ రిమార్క్స్ చేయడము, రెచ్చగొట్టే విధంగా, ప్రొవొకేషన్ చేసే విధంగా కూడా వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. ఒకటి నిజామాబాద్లో, ఒకటి నసరులాబాద్లో, ఒకటి సంగారెడ్డిలో కూడా దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి పోలీసు ఒక ఫ్లాగ్ మార్చ్ కూడా మేము 6 కిలోమీటర్ల ఫ్లాగ్ మార్చ్ కూడా
మన బాన్స్వాడ టౌన్ లిమిట్స్లో చేయడం జరిగింది. అందులో మేజర్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ సుమారు 120 మంది సిబ్బందితోటి మేము ఒక కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు జనరల్ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ మెజర్. దాంతోపాటు ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కెమెరాల్లో పడకుండా ఆ రోజు అల్లర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్ట్రాంగ్ వార్నింగ్. ఇంకా సీసీ కెమెరాస్ వెరిఫై చేయాల్సి ఉంది. ఇంకా మా దగ్గర ఆల్మోస్ట్ 2 TB సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ మేము మొత్తం కూడా సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు మేము చెక్ చేసింది కేవలం 10 GB మాత్రమే. 10 GB చెక్ చేస్తేనే 42 మంది అందులో వైలెన్స్కి రిసార్ట్ అయిన వాళ్ళు దొరికినారు. మిగతా 2 TB మొత్తం కూడా డేటా మేము మొత్తం వెరిఫై చేస్తాము. అందులో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంతకాలం దాస్తున్నా సరే, ఏదో రోజు బాన్స్వాడకి రావాల్సిందే. బాన్స్వాడకు వచ్చిన వెంటనే వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ అయితే తీసుకోవాలో అది తీసుకుంటాం. అండ్ వీళ్ళందరి మీద కూడా కమ్యూనల్ షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది. అండ్ ఖచ్చితంగా 100% హియర్ ఆఫ్టర్ వాళ్ళు ఈ భూమి మీద బతుకున్నంత కాలం కూడా వాళ్ళ మీద కమ్యూనల్ షీట్స్ అనేది ఓపెన్ చేయబడతాయి. అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది వాళ్ళపైన. వాళ్ళ రాకపోకలు కానీ, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, మిగతా వాళ్ళ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ లైవ్లీహుడ్ కానీ అంతా కూడా కంప్లీట్గా పోలీస్ సర్వీలెన్స్ ఉంది. అండ్ జనరల్ పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదైతే ఘటన వల్ల మీరు నష్టపోయినారో మీరందరూ కూడా వచ్చి ధైర్యంగా వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి. అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా ఐడెంటిఫై చేస్తాము. ఎంటైర్ సీసీ కెమెరా డేటా ఫుటేజ్ మొత్తం కూడా మా దగ్గర ఉంది. మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే చాలు. వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, వాడు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాం వాళ్ళతోటి. మీరు బాధపడి కంప్లైంట్ చేయకుండా ఉండరాదు. కంపల్సరీ మాకు వచ్చి కంప్లైంట్ చేయండి. అటువంటి బాధితులు వచ్చి ఆల్రెడీ మాకు ఇవాళ 4 వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మిగతా వారు కూడా కంప్లైంట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే తప్పు చేసిన వాడు దాచుకుంటాడు, తప్పు చేసిన వాడు తప్పించుకుంటాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్ చేయండి. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని, దాన్ని ఒక పొలిటిసైజ్ చేసుకొని, దాన్ని ఒక వర్గానికో కమ్యూనిటీకో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అటువంటి ట్రోలింగ్స్ కూడా చాలా అవుతున్నాయి. సో పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, అన్లెస్ ఏదైనా అఫీషియల్ డాక్యుమెంటేషన్ పోలీస్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి రిలీజ్ చేస్తే దాన్ని మాత్రమే నమ్మండి. అండ్ అఫీషియల్గా ఏదైతే మేము రిలీజ్ చేస్తామో ఫుటేజెస్, వాటిని మాత్రమే నమ్మండి. తప్పితే మిగతా కొన్ని ఫుటేజెస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేవి పాతవి, ఎక్కడో జరిగిన ఫుటేజెస్ కూడా వాళ్ళు బాన్స్వాడలో జరిగినట్టుగా కొంతమంది చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు కూడా ఏది కూడా నమ్మకూడదు. ఫాల్స్ కానీ ఫేక్ కానీ మెసేజెస్ మీకు తెలియకుండా దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా దానికి శిక్షార్హులు అవుతారు. అండ్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళ గ్రూప్లో ఏదన్నా అనుచిత వాక్యాలు కానీ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళు ఇస్తే కూడా వాళ్ళు దాన్ని పరిశీలించి దాన్ని డిలీట్ చేయించి ఇమ్మీడియట్గా ఆ కన్సర్న్డ్ పర్సన్ని అందులోంచి ఎగ్జిట్ చేయించి ఆ ఇన్ఫర్మేషన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని చాలా సెన్సిటివ్గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కూడా మాకు కొంతమంది పబ్లిక్ సహాయం చేస్తారు ఈ అక్యూజ్ ఐడెంటిఫై చేయడంలో. అండ్ ఆ రోజు కూడా ఈ మాబ్ని కంట్రోల్ చేయడంలో కూడా నాకు చాలామంది ఇక్కడ పబ్లిక్ వాలంటీర్గా వచ్చి సహాయం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ప్రెస్ ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఆ రోజు పోలీస్ సైడ్ నిలబడి, ప్రజల సైడ్ నిలబడి పోలీస్తో సహకరించి ఆ రోజు కంట్రోల్ చేసే దానికి మాకు హెల్ప్ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసినాము. ఆ ఎంటైర్ ఫుటేజ్ కూడా ఇంకొక 3 టీములు పెట్టి ఆ ఫుటేజ్ మొత్తం కూడా మేము రివ్యూ చేయిస్తున్నాము. అండ్ ప్రజలకు కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిస్థితి మళ్ళీ మీకు బాన్స్వాడలో రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎవరైతే ఐడెంటిఫై అయినారో వాళ్ళు ఇంకెప్పుడు జిందగీలో ఇటువంటి వైలెన్స్కి రిసార్ట్ కాకుండా చూసుకోవాల్సిన 100% బాధ్యత మాదే. అది చూసుకుంటాం అని చెప్పేసి మీ అందరూ కూడా మేము హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.